आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू, डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण और बीजेपी रियासती सदर पी माधव ने अनंतपुर में मुनक्किदा आज़िमुश्शान जलसे में शिरकत की। रियासती हुकूमत की स्कीमों के हवाले से सुपर 6 सुपर हिट के उन्वान से ये जलसा रखा गया। जलसागाह में हजारों की तादाद में अवाम ने शिरकत की, जबकि पूरा मुकाम सुपर 6 के झंडों और नारेबाजी से गूंज उठा। वजीर आला चंद्रबाबू नायडू ने जलसे से खिताब करते हुए कहा कि 15 महीनों की उनकी हुकूमत ने अपनी कारकर्दगी से साबित किया कि सुपर 6 स्कीमें सिर्फ वादे नहीं, हकीकत है। పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్ 6 అమలు చేశాం। అందరి సహకారంతో సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను। తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా। సూపర్ 6 అంటే అవహేళన చేశారు, పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు, పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు, మెగా డిఎస్సి అవ్వదన్నారు, దీపం వెలగదన్నారు, ఫ్రీ బస్ కదలదన్నారు। అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా। ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా। మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది। ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు, 200 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది। ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది। అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి। శ్రీ శక్తి, శ్రీ శక్తి। తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది। ఎన్డీఏ కూటమికి రైతే రాజు, మనకు అన్నం పెట్టేది అన్నదాత। రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం। కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తున్నాం। తొలి విడతగా 7,000 ఇచ్చాం। 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం। అడుగుతున్నా, అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా। నీళ్లు